సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా ఆడోళ్ళకి ఉల్లిపాయ కోయడం మట్టుకు తప్పట్లేదు. ఏమండి రాజం గారు, రాజం గారు, ఎవరండి మీరు? మేము ఆరణి చిచ్చుబుడ్డి పరిషత్ నుంచి వస్తున్నాం. మీరు ఒక 5 minutes టైం ఇస్తే మీతో మాట్లాడతాం. ఓ రండి కూర్చోండి. కాఫీ ఏమైనా తాగుతారా? వద్దండి, నేను డైటింగ్ లో ఉన్నాను. అబ్బో, మా ఆరణి చిచ్చుబుడ్డి 6 ఏళ్ళు ఆటుపోట్లను తట్టుకుని నిలిచింది. సెలబ్రేషన్స్ చేస్తున్నాం. ఈ ఏరియాలో డాన్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నాం. ఓహో ఐ సీ. అవును మేడం, ఎంట్రీ ఫీజు 10,000 మాత్రమే. 10,000 మాత్రమేనా? ఒక చిన్న డాన్స్ కాంపిటీషన్ కి అంత పెద్ద అమౌంటా? బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వాలా? అందుకని కదండి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం. ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గా మీరు అనుమతిస్తే ఈ ఫ్లాట్స్ నుంచి కంటెస్టెంట్స్ ని తీసుకుంటాం. ఫీజు మరి ఎక్కువగా అనిపించడం లేదు. అయినా దీనిలో గెలిస్తే ఫస్ట్ ప్రైజ్ 25 లక్షలు మేడం, సెకండ్ ప్రైజ్ 10 లక్షలు. అలా అయితే చెక్ మీద బెల్లం రాజ్యలక్ష్మి అని గోల్డెన్ లెటర్స్ తో రాయించండి. ఎందుకంటే ఆ ప్రైస్ మా గుమ్మం దాటి పోదు. మీ ఇంట్లో బాగా డాన్స్ చేసే బాబున్నాడా? బాబా? ఆయన బాబులా ఉండరు, బాబులకే బాబులా ఉంటారు. అంటే మీరు చెప్పేది మీ భర్త గురించా? అవును, మా హస్బెండ్ అని చెప్పట్లే గాని ఆయన ఆటగాడు, పాటగాడు, నీటుగాడు. అన్నట్టు స్టేజ్ కాస్త గట్టి కట్టించండి, ఆయన డాన్స్ వేగానికి కూలిపోవచ్చు. సారీ అండి, మేము ముందు చెప్పాల్సింది. ఈ కాంపిటీషన్ చిన్నపిల్లలకు మాత్రమే. చిన్నపిల్లలకి మాత్రమేనా? పెద్దవాళ్ళకి లేదా? కొంపతీసి వీళ్ళ ఆయన్ని స్కూల్ యూనిఫామ్ లో పంపిస్తానంటదేమో. కర్మ. మీకు భయం అక్కర్లేదు. అసలు ఈ కాంపిటీషన్ లో మేము పార్టిసిపేట్ చేయట్లేదు, మీరు వెళ్ళొచ్చు. అదేంటండి అలా అంటున్నారు? చూడండి, మాకు పిల్లలు లేరు, అప్పుడే కనకూడదు అనుకున్నాం. సో ఈ కాంపిటీషన్ మేము అవాయిడ్ చేస్తున్నాం. మేడం, మీ ఇంట్లో పిల్లలు లేకపోయినా ఈ అపార్ట్మెంట్ లో చాలా మంది పిల్లలు ఉంటారు, వాళ్ళని పార్టిసిపేట్ చేయించండి. వీల్లేదు. ఫస్ట్ ప్రైజ్ మా ఇంట్లో కాకుండా ఈ ఫ్లాట్ లో ఉన్న వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. మీరు వెళ్ళండి. ఇంకోసారి ఆలోచించండి. చల్ చల్, వస్తే మాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి, లేకపోతే కాంపిటీషన్ లేదు. వెళ్ళండి మీరు. చిన్నపిల్లల డాన్స్ అంటే చిన్నపిల్లల డాన్స్. మా ఆయన కంటే బాగా డాన్స్ చేస్తారా ప్రపంచంలో ఎవరన్నా? హీరో ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు, ఆ పక్కింట్లో హీరోయిన్ వంట చేస్తుంది. హీరో ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు, హీరోయిన్ పక్కింట్లో బాత్రూమ్ లో స్నానం చేస్తుంది. రాసావారా? రాస్తున్నాను మేడం, మీరు చెప్పినట్టుగానే రాస్తున్నాను. గుడ్. మెల్లగా కిటికీ తలుపులు తెరుచుకున్నాయి. పక్కింట్లో సీరియస్ డైలాగులు హీరోకి వినపడుతున్నాయి. మెల్లగా బాత్రూమ్ డోర్ తెరుచుకుంది, అందులోంచి హీరోయిన్ వయ్యారంగా. టయానికి కాల్స్ వస్తాయి. చెకోడి, ఎవరు కాల్ చేశారో లిఫ్ట్ చేసి నేను లేనా చెప్పు. ఈ రోజు సీరియల్ 1000 ఎపిసోడ్లు మనం ఫినిష్ చేయాలి. షూర్ మేడం, హీరోయిన్ ఇంట్రడక్షన్ 500 ఎపిసోడ్లు లాగేద్దాం. సర్లే, ముందు ఎవరో చూడు. అలా ఎవరు? హలో, మార్నింగ్ మేడం ని కలవడానికి వచ్చామండి. ఆవిడకి టెలిఫీడ్ లో ఉన్న పలుకుబడి ఇప్పుడు అర్థమైంది. అప్పుడు కలిస్తే ఇప్పుడు తెలిసిందా? మరి ఇప్పుడు ఎందుకు కాల్ చేశారు? ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి కాల్ చేశామండి. ఇంతకు మీరెవరు? నేను మేడం రైట్ హ్యాండ్ ని, అందుకే ఆవిడ చెప్తుంటే చెయ్యి పడిపోయేలాగా రాస్తున్నాను. చెకోడి, ఎంతసేపు ఫోను? 1 minute మేడం, మీరు తర్వాత చేయండి. ఇప్పుడు ఆ హీరో లిఫ్ట్ చేయి, రచయితలకి డిస్టర్బెన్స్ తప్పవు. హలో మేడం, చాలా బిజీగా ఉన్నారు, ఇప్పుడు ఆవిడతో మాట్లాడలేరు. పర్వాలేదండి, మీతోనే మాట్లాడతాం. నాతో అయితే చెప్పండి. డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపెంట్స్ కోసం మార్నింగ్ వచ్చాం. ఇది చిల్డ్రన్స్ కాంపిటీషన్ లాగా ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నాం. మేడం ఏమో ఒప్పుకోలేదండి. అయితే నేను ఒప్పుకోను. ఇప్పుడు మేము మా డెసిషన్ మార్చుకున్నాం. పెద్దవాళ్ళ మధ్య కాంపిటీషన్ పెడుతున్నాం. ఓహో. మీ మేడం ని పార్టిసిపెంట్స్ నుంచి ఎంట్రీ ఫీజు కలెక్ట్ చేయమని మా ఎంప్లాయీస్ వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. వెరీ గుడ్. చెకోడి, ఎంతసేపు? రాసుకో. హీరో హీరోయిన్ తండ్రిని బైక్ మీద తీసుకువెళ్తున్నాడు. హీరో హీరోయిన్ తండ్రితో పాటు డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొన్నాడు. హీరోయిన్ తండ్రికి
ముద్దు పెట్టాడు. చెకోడి, అమ్మా. ఏంట్రా రాసుకుంటున్నావు నువ్వు? సారీ మేడం, కన్ఫ్యూజ్ అయ్యాను. వారెవరో డాన్స్ కాంపిటీషన్ వాళ్ళంట. మీరు అడిగినట్టే పెద్దోళ్ళ మధ్య డాన్స్ పెడతారంట. అది విని ఇది కన్ఫ్యూజ్ అయ్యాను. ఓ నిజంగానా? వాళ్ళు పొద్దున వచ్చారు, నా కోసం డెసిషన్ మార్చుకున్నారా? అవును మేడం, మీకు టీవీ ఫీల్డ్ లో ఉన్న ఫేమ్ వాళ్ళకి తెలిసిందంట. అందుకే మీ పవర్ తెలుసుకొని వాళ్ళు డిసిజన్ మార్చుకున్నారు. దట్ ఈస్ రాజ్యం. నా పవర్ అలాంటిది. అర్బకులు నా పవర్ తెలియక మార్నింగ్ కాదన్నారు. మేడం, నాకు డౌట్, అర్బకులు అంటే ఏంటి? అది సీరియల్ పదం రా. అది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, నా పవర్ ఇంపార్టెంట్. ఓకే మేడం, వాళ్ళు ఇంకో విషయం చెప్పారు. మన అపార్ట్మెంట్ తరఫు నుంచి ఎంట్రీ ఫీజు కలెక్ట్ చేస్తే వాళ్ళ తరఫు నుంచి ఒక మనిషి వచ్చి కలెక్ట్ చేసుకుంటాడంట. మరి ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా, వెళ్ళు. మేడం చెప్పింది మీకు అర్థమైంది కదా. మీరందరూ డాన్స్ కాంపిటీషన్ లో పాలు పంచుకోవాలి. మేము పాలు పంచుకుంటాం అనుకో. ఇదిగో డంబుల్ బాబు, మీరు పాలు పంచుకోనక్కర్లేదు, పెరుగు పంచుకోనక్కర్లేదు. డాన్స్ చేస్తే చాలు. నువ్వు ఆగ్రా తలతే కూడా అమ్మా రాజ్యం. ఈ వయసులో మాకు తైతక్కులు ఎందుకు? ఏంటి మేజరు, తుపాకీలో బుల్లెట్లు అయిపోయాయా? నువ్వు నోరు మొయ్యరా. నేను చేయలేక కాదు, ఎందుకు చేయటం అంటున్నాను. మేజర్ గారు, ఇది మన అపార్ట్మెంట్ ప్రెస్టేజ్ ఇష్యూ. 600 అయినా 106 అయినా మీరందరూ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయాల్సిందే. రాజ్యం, తెల్లారు లేస్తే ఇద్దరికి చట్నీలు చేయడమే సరిపోతుంది. మనకి ఇప్పుడు ఈ డాన్స్ అవసరమా? ఇద్దరెవరే? మీరు మన అబ్బాయిలండి. నాకు ఈ కెమెరా లెన్స్ తుడుచుకోవడం కూడా సరిపోతుంది. ఇప్పుడు ఈ డాన్స్ అవసరమా? అవును రాజ్యం, ఈ డాన్స్ మనకెందుకు చెప్పు? అవును, కావాలంటే ఈటీవీలో డీజోడి చూసి ఆనందిద్దాం. ఇదిగో డంబుల్ బాబు, నువ్వు చూసి ఆనందం పడ్డం తప్ప ఇందులో పార్టిసిపేట్ చేయవా? ఏయ్, డంబుల్ చూసావా ఎలా ఉందో? చూసాను, చాలా పాతగా ఉంది. చెకోడి, నువ్వు ఆగు. చూడండి, మీరందరూ ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయండి. ఒకవేళ డాన్స్ రాకపోతే మేమే ప్రాక్టీస్ చేయిస్తాము. డాన్స్ రాక కాదు, మూవ్మెంట్ చేయలేక కాదమ్మా. ఒకప్పుడు నేను బ్రేక్ డాన్సర్ ని. డంబుల్ పాతదైనా బరువు బాగానే ఉంది. ఇంతకది ఎప్పుడో చెప్పు. నేను 6 ప్యాక్ చేసే రోజుల్లో. అబ్బా, మరి ఆ రోజుల్లో నేను స్టేజ్ ఎక్కితే వెంటనే పడేవి. చెప్పులా? కాదే, పువ్వులు, రూపాయి బిళ్ళలు. ఒరే డంబుల్ బాబు, నువ్వు ఇంకా పాతాల భైరవిలో ఉండగల బాబా. బాహుబలి 2 వచ్చేసిందే. ఏం కాదు, మా ఆయన గొప్ప డాన్సర్. మరి ప్రాబ్లం ఏముంది? అబ్బా, గెలవనే కాదు రాజ్యం గారు, గెలుస్తాను. అది చూసి ఏ ప్రొడ్యూసర్ నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తాడు. ఆ తర్వాత నేనే సీఎంఓ పిఎంఓ అవుతాను. ఆ బాధని నాకు ఎందుకు చెప్పండి. అమ్మా డంబులు, నీ దగ్గర చాలా సిగపట్టుందిరా. మేడం చూసారా ఈ ఆశలు? ఈ కాంపిటీషన్ లో మీరెవ్వరూ గెలవకూడదు, అందరూ ఓడిపోవాలి. అదేంటి, మేమెందుకు ఓడిపోవాలి? ఇందులో నేనే గెలవాలి. దానికి మేమెందుకు ఒప్పుకుంటాం? అందులోనూ ప్రైజ్ మనీ 25 లక్షలుందా? కావాలంటే ఆ డబ్బులో కాస్త నేను మీకు ఇస్తాను. నాకు ఓకే. నాకు ఓకే. నాకు ఓకే. అయితే సరే, ఇంకా అలా కానిచ్చేద్దాం. మేడం, వీళ్ళని నమ్మడానికి వీల్లేదు. వీళ్ళకి డాన్స్ వచ్చో రాదో ఒకసారి టచ్ చేస్తే పోలా. మిస్టర్ కెమెరామెన్, కమ్ అండ్ డాన్స్. వీళ్ళని చూస్తుంటే ఎవరికి డాన్స్ వచ్చేలా కనబట్టలేదు. ఆ 5 లక్షలు మీవే. మేడం, ఈ ఆనంద సమయంలో నేను కూడా డాన్స్ చేస్తాను మేడం. బోలో కృష్ణ ముకుంద కిస్సే కిష్కింద వేణు విలవాయించరా ప్రియ రాధా గోవింద ప్రేమారవింద వెన్నెలలా తేలించరా ఒక బేబీ భామా పోరాటం. ఏయ్, ఏంటి ఇలా వచ్చావు? నీ కోసం తలకిందులు రానా? నీకు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కానీ డాన్స్ చేయడానికి ఫీజు ఇవ్వు. ఎంత? 10,000. 10,000? నా పెళ్ళంతో డాన్స్ వేసి 10,000 కట్టాల్సి వస్తుందని నా కల్లో కూడా ఊహించలేదు. ఇంకో 5,000 ఇస్తే నీకు నచ్చిన వాళ్ళతో డాన్స్ చేయొచ్చని నీ నిజంలో కూడా అనుకుంటుండవు. అంటే నాకు ఇంకో 5,000 ఇస్తే నీకు నచ్చిన వాళ్ళతో డాన్స్ చేయిస్తా. అదేలా సాధ్యం? దంపతులు కదా వేయాల్సింది. మీరు ఆ డబ్బులు బాబు భార్య కూడా నాకు దంపతుల్లాగానే కనబడుతున్నారు. ఏ నిజం కదా? చెప్పు. నిజమే. అయితే 20,000 ఇవ్వు. మేడం, మేడం, ఏంట్రా
చెకోడి ఎంత హ్యాపీగా ఉన్నావు? ఈ చెకోడి ఎప్పుడు హ్యాపీగానే ఉంటాడు మేడం. ఈ రోజు హ్యాపీగా ఉండడానికి కారణం మీరు గెలిచినందుకు. అందుకే ఇదిగోండి అడ్వాన్స్. అడ్వాన్సా? అడ్వాన్స్ ఏంట్రా? అంటే వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసావు. అది కాంపిటీషన్ ఫీజ్ రా, నాకు అడ్వాన్స్ కాదు. ఏదైనా ఒకటే మేడం, ఆ ముసలి మేళం మీద మనం గెలిచినట్టే. ఆ డబ్బంతా మందే. నీ బొంద, అసలు కాంపిటీషన్ స్టార్ట్ అవ్వకుండానే నేను గెలిచానంటావు. పైగా ఫీజ్ డబ్బులు నా ప్రైస్ మనీ అంటావు. ఏంట్రా పిచ్చ కింద? నేను చెప్పిన ప్లాన్ అంటే మీకు నిజంగానే పిచ్చెక్కుతుంది మేడం. కెమెరామెన్ నాని సరోజతో డాన్స్ చేస్తాడు, డంబుల్ బాబు వనజతో డాన్స్ చేస్తాడు, మేజర్ ప్రసాద్ పద్మినితో డాన్స్ చేస్తాడు. వెదవా, అన్ని తప్పులు చెప్పావు. మొగుడు పిల్లల్ని మార్చేసావు. మేడం, మీరు ఇంట్లో నానా గడ్డి వండినా సార్ తింటారు. అదే వేరే ఆవిడ అలా ఉంటే సార్ తింటారా? ఒరే ఎదవా, సరిగ్గా చెప్పరా? ఆఫీస్ 3 రోజులు సెలవులు, ఎంజాయ్. 3 రోజులు సెలవులా? ఇప్పుడేం పండగలు లేవు కదండి, సెలవులు దేనికి? వర్షం వచ్చి మా ఆఫీస్ వెళ్ళారు మునిగిపోయింది. తెల్లారు మురిగినంత మాత్రం సెలవు ఇచ్చేస్తారా సార్? అట్లా కాదులేరా, మా బాసు గారి నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. బాసు డాడీయా? ఆయన వయసు ఎంతండి? జస్ట్ 72, 72 ఏళ్ళు. 72 సంవత్సరాలు వచ్చిన ఆయనకి పెళ్ళా? ఇక్కడ 23 సంవత్సరాలు వచ్చినోడికే పెళ్లి అవట్లేదు. ఇంతకి పెళ్లి కూతురు ఎవరండి? నర్సురా. అది సంగతి. ఈ వయసులో నర్సే కదా అవసరం. నెల జీతం ఎందుకు వేస్ట్ చేయడము అని నర్సునే పెళ్లి చేసుకుంటున్నాడు. సరేగా అదవా, నువ్వేంటి పేపర్ అయితే ముందేసుకుని మామిడికాయలు చెప్తున్నావు? మేడం గారు గెలిచే ప్లాన్ చెప్తున్నాను, కావాలంటే మీరు వినండి. ఒరే తుంపమోహోడా, చెప్పాల్సింది నేను, వినాల్సింది నువ్వు. ఇదేంటి మళ్ళీ ఇంకో దొంగను పట్టుకోవడానికి స్కెచ్చా? కాదండి, ఇది డాన్స్ కాంపిటీషన్ లో గెలవడానికి ప్లాన్. డాన్స్ కాంపిటీషన్? అవునండి, డాన్స్ కాంపిటీషన్. అసలు ఏం జరిగిందంటే, ఏంటి నేను డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొనాలా? అదే నీతో. ఏ సార్, తమన్నైతే తప్ప తమరు చేయరా? ఒరే, నాకు ఆల్రెడీ 3 రోజులు సెలవులు వచ్చాయి. ఎలా ఎంజాయ్ చేయాలనే మూడ్ లో ఉన్నాను. నా మూడ్ చెడదొబ్బ. సరే సార్, మీరు ఎంజాయ్ చేసే 3 రోజుల్లో ఒక రోజు మాకు ఇవ్వండి. ఎంత తీసుకుంటారు? నన్ను నువ్వు కొరగలవరా? 5 లక్షలు ఇస్తాం సార్. సార్ 7 లక్షలు. సార్ 10 లక్షలు. You mean 10 lakhs? చాలకపోతే ఇంకో 2 లక్షలు తీసుకోండి. తీసుకుంటాలే కానీ నేను డాన్స్ చేస్తే తెలుగు రాష్ట్రాలు ఊగిపోతాయేమో. ఊగకుండా మేము పట్టుకుంటాం లేండి సార్. అమ్మయ్యా, మీరు ఒప్పుకున్నారు కదా, అంతే సంతోషం. చెక్కుడి మనం గెలవడానికి ప్లాన్ రెడీ చేశాడండి. డాన్స్ లో వేయాల్సింది మూమెంటే, ప్లాన్లు కాదు. నేను చెప్పేది వినండి సార్. ఇదిగోండి, ఇతను ఈవిడతో డాన్స్ చేస్తాడు, ఈవిడ ఇతనితో డాన్స్ చేస్తుంది. ఒరే ఒరే, ఏంట్రా ఒక మొగుడికి ఇంకో పిల్లలతో జతకట్టావు? జంబ్లింగ్ సిస్టమ్ సార్. జంబ్లింగ్ సిస్టమా? సార్, మొగుడు పిల్లలైతే కింద మీద పడి గెలిచేస్తారు. ఓహో, పక్కోడు పెళ్ళామైతే మొహాడు పడి ముట్టుకోకుండా డాన్స్ చేస్తాడు. ఒరే చెగుడి, నీ ప్లాన్ నాకు అర్థమైందిరా. చెగుడి సార్, ఇంత కాలానికి ఎంత మంచి ఐడియా ఇచ్చావురా. అవుతావు, చెప్పు ఏ పాటకి డాన్స్ చేద్దాం? ఏవండి ఏవండి, లేవండి లేవండి. అబ్బా, నీళ్ళ చెరువులో తాడి చెట్టులా అలా పడుతున్నారు. యా, నీ మొహమ్మారి దగ్గర నుంచి తెలుగు కూడా మారిపోయింది. నీళ్ళ చెరువులో తాడి చెట్టు అనకూడదు, రేవులో తాడి చెట్లు అనాలి. సరే, ఏదో చెట్టులా. ముందైతే మీరు లేవండి. పండగ రోజు కూడా పాత పడలామే అన్నట్టు సెలవు రోజు కూడా పొద్దున్న రావడం ఎందుకు? నాకు తెలుసు మీరు ఇలా అంటారని. పొద్దున లేవకపోతే ప్రాక్టీస్ ఎవరు చేస్తారు? ఇప్పుడు ప్రాక్టీస్ ఎందుకు? బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కదా. దేనికి? నిద్రపోవడానిక? ముందైతే మీరు లేవండి, డాన్స్ ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ డాన్స్ ప్రాక్టీసా? నాకు తెలుసు, మీకు మందు విందు తప్ప ఇంకేం గుర్తుండవు. ఇదిగో, నేను తాగి ఆ 2 పెగ్గులకి నన్ను పెద్ద తాగుబోతు చేయకు. సరే, కానీ మనం ఇప్పుడు ఒక అగ్రిమెంట్ కొద్దాం. అగ్రిమెంటా? అవును, అగ్రిమెంటే. ఉండండి, తెస్తాను. ఇదిగోండి, సంతకం పెట్టండి. తెల్ల కాగితం మీద అగ్రిమెంట్ ఏంటి? మీరు సంతకం పెట్టండి. పెట్టాలా? 10 లక్షలు కావాలా? 12 లక్షలు కావాలా వద్దా? కావాలి. మీ సంతకం భలే ఉంటుందండి. అందుకే ఆ సంతకంతోనే నన్ను ఊరేస్తావు. హాస్యం హాస్యం, మీరు భలే జోకులేస్తారే. నేను నా బాధ చెప్పుకుంటుంటే నీకు జోకులు అనిపిస్తున్నా? బాధలు కష్టాలు కాసేపు పక్కన పెట్టి డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం రండి. రాజ్యం, నా డాన్స్ సంగతి నీకు తెలీదే. నా డాన్స్ కనుక వాళ్ళు చూసారనుకో, వాళ్ళ పిల్లలకు ట్యూషన్ పెట్టమని అడుగుతారు. అప్పటి సంగతి అప్పుడు చూద్దాంలేండి. ముందు డాన్స్ ప్రాక్టీస్ చేసి మనం ప్రైజ్ గెలవాలి. నడవండి. ప్రైజ్ మరి పెద్ద మ్యాటర్ కదా రాజ్యం.
నాతో సరిసమానంగా డాన్స్ చేసే మనగాడు ఈ అపార్ట్మెంట్ లో ఎవడున్నాడు? విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో ఆడినప్పుడే కాదండి, జింబాబ్వేతో ఆడినప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తాడు. ఈ పొరుగు మాత్రం బాగా చెప్పావు. మీరు ముందు లెగ్గండి. మేడం వీళ్ళంతా మన పార్టిసిపెంట్స్. నాని, సరోజ. ఏం నేర్పించాను మీకు? నమస్కారం పెట్టండి. నమస్కారం అండి. మేజరు వసంత. మార్నింగ్ మేడం. ఈ అమ్మాయి ఎవరా? నాకు జోడీ కావాలి కదా మేడం. పేరు బ్రహ్మరాంబ. యావండి నువ్వేంటి కళ్ళజోడు పెట్టుకొచ్చావేంటని నాతో డాన్స్ చేసేద్దామనే? అంత ప్రాక్టీస్ చేసేసారా? ఏది ఒకసారి చూపించండి. ఏదైనా కరెక్షన్స్ ఉంటే చెప్తాను. ఏ భ్రమరాంబకి నచ్చేశాను, ఏ జడ్జనక అంబరమే నచ్చేశాను. ఏ భ్రమరాంబకి నచ్చేశాను, ఏ జడ్జనక అంబరమే నచ్చేశాను. అమ్మమ్మ నీ చూపే నన్ను కుట్టును కుట్టనే. పొరకండితో నా ఒక్కసారి చూడ సెంటే తెచ్చా, జపానల్లి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపులు పసుపు సిల్కు పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వేడి రంగు రంగు కళ్ళజోడు తీసుకొచ్చా. ఆ ఈటి కుర్రోడు ఈ ఈటికొచ్చాడు, నా సొక్కు చూసాడు, తమ గోలు చేశాడు. అయ్యాయా అందరి డాన్స్ లో. ఇప్పుడు మా జంట చేస్తుంది చూడండి. అస్మైకలోక తస్మైక భోగ రస్మైక రాగ హిందోళం అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందరం చంద్రతార సంధ్యా సమీర నీహార హార భూపాళం ఆనంద తీర బృందా విహార మందార సాగరం. మడిలో ముడిలో బడిలో గుడిలో నీ తల పేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సుడలో నీవే కరాగ జగమనా. మడిలో ముడిలో బడిలో గుడిలో నీ తల పేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సుడలో నీవే కరాగ జగమనా. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం, ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం. అగ్రహారాల కమల పాకల్లి తాకుతోంది తమకం. ఇప్పుడేమంటారు? ఎప్పటికైనా ఒప్పుకుంటారా? నేను ఈ ఎపిసోడ్ లో బెల్లం భాస్కర్ కాదు, మైకేల్ భాస్కర్. ఇదిగో బ్రహ్మరాంబ, నీ సైజుకు తగ్గట్టు 5 లీటర్స్ బాటిల్ దొరకలేదు. ఇదిగో 1 లీటర్ బాటిల్ దొరికింది, దీంతో అడ్జస్ట్ అవ్వు. పట్టుకో. రైట్ చెకోడి. వాళ్ళు ఫోన్ చేశారా? ఎవరండి? రాజ్యం, నువ్వు ఆవేశపడకు. వాడికి ఎలా చెప్తే అర్థం అవుతున్నా నేను చెప్తా, నువ్వు రారా. చెప్పండి. ఆ డాన్స్ ట్రూపోలా సార్?
వాళ్ళు నాకు ఫోన్ చేయలేదు సార్. దరిద్రుడా, అన్ని మర్చిపోతే ఎలా రా? వాడు ఎప్పుడు ఏది ఎలా గుర్తుపెట్టుకున్నాడు చెప్పు. ఆ నంబర్ ఏదో డైల్ చేసి నేను ఫోన్ చేసి కనుక్కుంటా. హలో, ఏండి డాన్స్ కాంపిటీషన్ ఎప్పుడు మొదలవుద్ది? ఆల్రెడీ కాంపిటీషన్ బిగిన్ అయిపోయిందండి. అదేంటి మాకు చెప్పకుండా ఎలా స్టార్ట్ చేస్తారు? అదేంటండి, మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరినీ పిలిచాం. మేము ఆ కాంపిటీషన్ లో పాల్గొనడానికి ఫీజు కట్టామండి. మీరు ఏ అపార్ట్మెంట్ కావాలండి? క్లాసిక్ ప్రైడ్ అపార్ట్మెంట్. దీని ప్రెసిడెంట్ మా ఆవిడే, పేరు రాజ్యలక్ష్మి. ఓ, మీరా అండి? సారీ అండి, మీ ఆవిడ చైల్డ్ డాన్స్ కాంపిటీషన్ కు ఒప్పుకోలేదండి. అదేంటి తర్వాత మీరే ఫోన్ చేసి పెద్దవాళ్ళ కాంపిటీషన్ పెడతాన్నారు కదా? లేదండి, మిమ్మల్ని ఎవరో మోసం చేశారు. మేము ఫోన్ చేయలేదండి. మోసం చేశారా? ఏమైందండి? ఏమవుతుంది, ఎప్పట్లాగే చేతికి చెప్పొచ్చింది. అంటే ప్రైజ్ మనీ వేరే వాళ్ళకి ఇచ్చేసారా సార్? రేయ్, నిన్ను చంపేస్తారు. దీనికంతటికీ కారణం నువ్వేరా భాస్కర్, అసలు ఏం జరిగిందో చెప్పు. ఏమవుతుంది, ఆ సంస్థ పెద్దవాళ్ళతో డాన్స్ కాంపిటీషన్ పెట్టలేదంట, చిన్నపిల్లలుగా పెట్టారంట. అది ఆల్రెడీ స్టార్ట్ అయిందంట. అదే సార్, నాకు ఫోన్ చేసి ప్రోగ్రామ్ మార్చామని చెప్పారు కదా. అది ఎవరో నిన్ను తింగరోని చేసి డబ్బులు కొట్టేయడానికి వేసిన ప్లాన్. అయితే మా డబ్బు? గోవింద గోవింద. భాస్కర్, ఇది మేము ఒప్పుకోం. మా డబ్బు మాకు ఇవ్వాల్సిందే. అదేంటి, మా డబ్బులు కూడా పోయాయిగా. మరే మేజర్ గారు, మన ఎస్ఐ గారిని పిలవండి, ఆయన న్యాయం చెప్తారు. పిలవండి, మాకేం భయం? వద్దు రాజ్యం, ఆ ఎస్ఐ వచ్చాడంటే అందరినీ వదిలిపెట్టి మనల్ని కొట్టుకుంటాం. అవును సార్, వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బుతో పాటు ఎస్ఐకి ఇవ్వాల్సింది ఎక్స్ట్రా అవుతుంది. అమ్మా, నువ్వు ఇంటికి గ్రహణం పట్టేసినట్టు పట్టేశావురా. గ్రహణం 1-2 గంటలో ఉంటుంది, నువ్వు ఏడాది పాటు పట్టేశావు. భాస్కర్, ముందు మా సంగతి తెలుసు. డబ్బులు ఇస్తారా, పోలీస్ ఇంటికి వెళ్ళమంటారా? వద్దులే, నేనే కడతాను. వీళ్ళ బాబు ఇచ్చిన కట్నానికి ఇలా వడ్డీల రూపంలో కడతానే ఉన్నాను. వెళ్ళి ఉదయం రండి, పోండి. పదండి. వెళ్ళండి, చెప్పారు కదా పొద్దున్నమని. ఎలా హలో, అవునా? ఓకే ఓకే ఓకే. ఎవరు మేడం ఫోను? డి జోడీ 10th సిరీస్ స్టార్ట్ అయిందంటరా. మా జోడీని ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండమన్నారు. మీరు రెడీయా సార్? నేను రెడీ అయ్యారా? ఆ. డాన్స్ కాదు, ఆ. ఫైట్ కి. పెట్టుకుంటే